హాయ్ మావాస్. ఈ వీడియోలో తెలుగు చదవడం, రాయడం వస్తే చాలు మీకు ఈ జాబ్ వచ్చేసినట్లే. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ ఈ వీడియోలో దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతిదీ కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఈ జాబ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ప్రజెంట్ నెక్స్ట్ వేలో వచ్చేసి హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో రోల్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ తెలుగు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క హైరింగ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే కొద్దిగా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ ద జాబ్లో మనకి యు ఆర్ ఐడియల్ ఫర్ దిస్ రోల్, you are interested in guiding students with their career decisions, you have the empathy to address all queries regarding next wave courses కానీ వాళ్ళ కరిక్యులం కానీ. సో ఇంకా మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సో నెక్స్ట్ వేవ్ వాళ్ళు స్టూడెంట్స్కి కోర్సెస్ ఆఫర్ చేస్తారు కదా, లైక్ జావా, పైథాన్, ఇంకా చెప్పాలంటే డెవాప్స్, సో క్లౌడ్, వీటిలన్నిటికి మీద సో వాళ్ళు కోర్సులు అనేది ప్రొవైడ్ చేస్తారు కదా. సో మీరు స్టూడెంట్స్ని గైడ్ చేయాలన్నమాట. సో మా కరిక్యులం ఇలాగ ఉంటుంది, మా కోర్సు ఇలాగ ఉంటుంది, ఇన్ని కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తాం, సో మీకు జాబ్ ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా సో వీటి గురించి మీరు సో స్టూడెంట్స్కి సో తెలుగులో వాళ్ళకి చెప్పాలన్నమాట. అవసరమైతే వాళ్ళకి టెక్స్ట్ ద్వారా కానీ, సో కాల్స్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, వీడియో కాల్స్ ద్వారా కానీ సో మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మీ వర్క్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ యొక్క కరిక్యులం కానీ, వాళ్ళ యొక్క సిలబస్ కానీ, సో ఏ విధంగా స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు, సో ఏ విధంగా జాబ్ అనేది తీసుకొస్తారు, జాబ్ అసిస్టెన్స్ గురించి, సో వీటిలన్నిటి గురించి కూడా మీరు సో స్టూడెంట్స్కి అనేది అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఎవరైతే కోర్సు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు క్లియర్గా గైడెన్స్ అనేది ఇవ్వాలని అయితే వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ రోల్ అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుందని వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో ఇదంతా చదువుకున్నా కానీ సో అదే ఉంటుంది. వాళ్ళ యొక్క సిబిఎస్ఈ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలని అయితే ఉంటుంది. అండ్ మీకు టార్గెట్స్ అయితే ఉంటాయి. సో ఆ టార్గెట్స్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ అయితే చేయాలి. సో మీరు కాల్స్ అయితే మాట్లాడాలి. సో వాళ్ళకి వచ్చిన డౌట్స్, స్టూడెంట్స్ యొక్క డౌట్స్, వాళ్ళకి వచ్చిన క్వారీస్ అన్నీ కూడా సాల్వ్ అయితే చేయాలని అయితే సో ఇంకా లైక్ ఒక మెంటర్ లాగా వాళ్ళకి అన్నీ కూడా మీరు గైడ్ చేయాలని అయితే వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అనేది కూడా కొద్దిగా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ హార్డ్ వర్కింగ్, ఎక్స్ట్రీమ్లీ డిటర్మైన్, అండ్ ఇంకా చూసుకుంటే రిలయబుల్, ట్రస్టీ వర్త్ ఇండివిజువల్స్ who can easily build rapport and perspectives, so people with a strong sense of empathy and great patience కానీ, ఇంకా పీపుల్ విత్ సిస్టమేటిక్ అప్రోచెస్ కానీ టు బిల్డింగ్ సేల్స్ ఫ్యూనల్స్, సో ఇంకా ట్రాకింగ్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రయారిటైజ్ టాస్క్స్, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ అండ్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఇన్ ఆల్ టైమ్స్, సో ఇవన్నీ కూడా మనకి ఉండాలని అయితే వాళ్ళైతే మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా దీనికి చూసుకుంటే మనకి లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, నేటివ్ స్పీకర్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మనకి కొద్దిగా వస్తే సరిపోతుంది. మీకు ఈ జాబ్ అనేది ఈజీగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎర్న్ అప్ టు 6 LPA వరకు మనం ఎర్న్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంది. సో బేసిక్ వచ్చేసి మనకి 3.6 LPA అనేది ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ అనమాట. ఒకవేళ మీరు జాబ్ రోల్ సెలెక్ట్ అవుతే కనుక మినిమం వచ్చేసి 3.6 LPA అనేది ఫిక్స్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి మీ పెర్ఫార్మెన్స్ బట్టి మీకు శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్స్ వచ్చేసి మనకి సో డేస్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ 6 days వర్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఒక డే వచ్చేసి లీవ్ అయితే ఉండడం అయితే జరుగుతుందని వాళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. సో మీకు తెలుగు వచ్చినట్లయితే కనుక మీరు ఈ వీడియో చూసినట్టే ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి అనమాట. సో ఏం లేదు, పైన ఇక్కడ మనకి అప్లై అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సో అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ రెజ్యూమ్ అనేది సో అటాచ్ చేసి పంపించండి. వన్స్ మీరు సెలెక్ట్ అవుతే కనుక మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే కనుక వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు లేదా కాల్ చేసి కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే మీకు తెలిసిందే కదా, కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే చేయండి. సో మీరు వెంటనే ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.